ప్రియా, మనం పోయిన ఆదివారం సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ ఈ జ్ఞాని సొలొమోను ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే చాలా అద్భుతమైంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటున్నాడు కదా. ఇక్కడ నమ్మకము అనేటటువంటి దాని గురించి నా వైపు చూసి మీరు ఆలకించండి. ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే ఫార్మాలిటీ నమ్మకం ఒకటి ఉంటుంది. అంటే ఏదో నమ్మిక, అక్కడికి వెళ్తే అది జరిగిద్దంటగా ఇది జరిగిద్దంటగా. అలాగే కొంతమందికి ఎందుకు మందిరాలకు వస్తారు, ఎందుకు ప్రార్థనలకు వెళ్తారు, ఎందుకు సభలకు వెళ్తారు, ఎందుకు స్వస్థతశాలకు వెళ్తారంటే వాళ్ళకి ఒక నమ్మిక ఉంటుంది. ఆ నమ్మిక ఏంటంటే దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మా సమస్యలు తీరుస్తాడు, మా అప్పులు తీరుస్తాడు కదా, లేక మాకు పిల్లలకి పెళ్ళిళ్ళు లేక ఉద్యోగాలు, ఈ విధంగా అవసరాలు తీరుస్తాడు అనేటటువంటి నమ్మిక ఒకటి మాత్రమే ఉంటుంది వాళ్ళకి. వినండి, అది మాత్రమే ఉంటుంది. అంతబట్టికే దేవుని ఎడల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఉదాహరణకి యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడే ఇలాంటివి జరిగినాయి. 10 మంది కుష్ఠరోగులు ప్రభువు వారికి ఎదురై, ప్రభువా మమ్మలను శుద్ధిపరచమని ఆయన అడిగారు. ప్రభువారు వెంటనే వాళ్ళ తలల మీద చేతులు పెట్టి ఏం ప్రార్థన చేయకుండా, సరే మీరు వెళ్ళండి, మీరు అనుకున్నట్లుగానే మీరు స్వస్థపరచబడతారు, మీ శరీరాలు వెళ్ళి యాజకునికి చూపించుకోండి అన్నారు. వాళ్ళు అలాగే ప్రభువు మాట నమ్మారు. ఇక్కడ అర్థం చేసుకోండి, వాళ్ళు ఏం చేశారు, ప్రభువు మాట నమ్మేశారు. మేము వెళ్ళిపోయి యాజకునికి మా శరీరాలు చూపించుకుంటే దేహాలు మాకు స్వస్థత కలుగుతుందని నమ్మేశారు. ఇంకంతే. ఏందినా ఈయనేదో ప్రార్థన చేస్తాడు అనుకుంటే అక్కడికో వెళ్ళమంటాడు అని ఇవేం అనలా. సిరియాలో ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి పేరేంటి? సిరియా సైన్యాధిపతి పేరు గట్టిగా చెప్పరా? సిరియా సైన్యాధిపతి పేరేంటి? నయమాన్ని ఎలీషా గారు యోర్దాను నదిలో 7 పర్యాయాలు మునగమంటే ఆయన రివర్స్ అయ్యాడుగా. దాసుడు చెప్పిన దాన్ని బట్టి మునిగాడు. కనుక యేసయ్య చెప్పినప్పుడు వీళ్ళకి ఏ అనుమానం రాలేదు, ఏ నిట్టూర్పు విడవలేదు, ఏ సణుగుడు లేదు. చక్కగా వెళ్ళిపోయి తమ దేహాలు యాజకునికి చూపించుకుంటానికి వెళుతుండగానే మార్గ మధ్యలోనే స్వస్థత కలిగి. అర్థమవుతుందా? కలిగింది. ఇది ఒక నమ్మిక. నమ్మకంలో నిర్వచనం చెబుతున్నాను. అసలు నమ్మకం అనేటటువంటిది ఏ విధంగా ఉందో అది భౌతికంగా, ఆత్మ సంబంధంగా, ఈ లోకంలో ఆధిక్యత, పరలోక స్థానాన్ని ఎలాగా కలుగు చేస్తుందో వాక్యాధారంగా వాస్తవాలను మీకు బోధిస్తున్నా కదా. వాళ్ళందరూ స్వస్థతలు పొందుకున్నారు 10 మంది. అయితే తిరిగి కేవలము శరీర స్వస్థతలు కలగటానికి మాత్రమే కాకుండా నిలకడగా, నిలవరంగా ప్రభువును అనుసరించి ఆయనలో జీవించటానికి ఒక్కడ మాత్రమే తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి గంభీర స్వరముతో ఆయన మహిమపరిచి, ఆయన ఘనపరిచి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అతడు సమరేయుడు. అంటే ఈ మిగతా 9 మంది ఎవరంటే యూదులే కానీ ప్రభువుని అనుసరించటానికి, ప్రభు అడుగుజాడలో నడిచి నిత్య జీవానికి వారసులు అవటానికి తమ నమ్మకాన్ని కుదుర్చుకోలేదు. నమ్మిక పరలోకానికి వెళ్ళటానికి నమ్మకాన్ని ఉంచలేదు. స్వస్థత పొందుకుంటానికి మాత్రమే ప్రభువు నమ్మారు. తర్వాత మాయమైపోయారు. ప్రభువారు వచ్చి, ఆ తమ్మండుగురు ఎక్కడ నాయనా, అన్యుడివి సమరీయుడు నువ్వు ఎక్కడే వచ్చావు, కనుక కుమారుడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే ఇక్కడ ఈ విశ్వాసం ఏంటంటే హృదయ స్వస్థత. చూడండి, ఇతను 2 విధాల నమ్మికను కలిగి ఉన్నాడు.
అలాగే 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. దేవుని దూత ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందో అప్పుడు అందులోకి దిగాలని. అయితే పాపం వాడిని ఎవ్వరూ ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్ళలేదు. దేవదూత వచ్చినప్పుడు అందులో మంచు లేదు, వాడు అట్లాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. కేవలం ప్రభువారు అతన్ని ప్రేమించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఏ నాన్న ఏంటంటే తన చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. ఎవరైనా వచ్చి నన్ను దూత కదిలించినప్పుడు అక్కడ తీసుకెళ్తారంటే నాకు ఎవరు సహాయం చేయలేదు అన్నాడు. ప్రభువారి అన్నీ ఆయనే, ప్రశ్నలు సమాధానం. సరేలే, స్వస్థపరకూర్చున్నవారు అడిగి, లే నువ్వు పరుపెత్తుకుని నువ్వు లేగమన్నాడు. వాడు అలా టక్మంట్లు ఇచ్చాడు. వాస్తవంగా ఏమనుకోవాలి, ఏమిటే ఆయన ఈ 38 సంవత్సరాలు ఎక్కడ ఉంటే నాకు ఏ స్వస్థత కలగలేదు, నువ్వేంది పరుపెత్తుకొని లేగమంటున్నావు అనాలి. అనలా. అర్థం చేసుకోండి, స్వస్థతలు కానీ కార్యాలు జరిగే విషయాలు టక్మంట్లు చేశాడు, పరుపెత్తుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఒకసారి యెరూషలేములో కనబడ్డాడు, తిరుగుతున్నాడు, అటు ఇటు చూశాడు. ప్రభు ఎట్లా ఉండవు ఏందన్నా, జాగ్రత్త, మరి ఎక్కువగా అది మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు అది ఇకను నువ్వు పాపం చేయదు. అర్థమైందా? వార్నింగ్ ఇచ్చాడు. వాడు స్వస్థత పొందుకోగానే పరిశుద్ధుడు అవలా. వాడు ఆలోచనలు తలంపులు వేరే ఉన్నాయి. ప్రభు గ్రహించాడు. ఇన్ని సంవత్సరాలు కదలకుండా మెదలకుండా ఉన్నాను, స్వస్థ వచ్చేసింది, ఏదో తప్పుడు పనులు చేయాలని అతనిలో ఉంది ఆలోచన. అది గ్రహించాడు. జాగ్రత్త. అప్పుడైతే 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్న కోనేరు దగ్గర, ఇప్పుడైతే చస్తా ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి స్వస్థతలు మేళ్ళు ఉపకారాలు పొందుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, విర్రవేయకూడదు, అది కాపాడుకోవాలి కదా. ఇలాగ కొందరిలో కేవలము నమ్మిక, దేవుని దగ్గరికి వెళ్తే సమస్యలు తీరితే రోగాలు తగ్గుతాయి అని దానికే ఉపయోగించుకుంటుంటారు. ఇక్కడ నమ్మకమైన వారికి దీవెనలు ఏంటంటున్నానా, మెండుగా అంటే అర్థం ఏంటంటే అది ఒకవైపు వెళ్ళి భౌతిక లోక సంబంధమైన దీవెన మాత్రమే కాదు, మరొక ఉన్నతమైన దీవెన. అది కూడా మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను ప్రతిదీ. మీకు దానికి ముందుగా లూకాసు వార్త 16 మీరు చదవద్దులేండి, మీరు బాగా వినండి, ఇది అర్థం చేసుకోండి. చాలామంది కొంతమంది ధనవంతులు చూసి ఏదో ఆచార క్రైస్తవులు ఆదివారం ఆ సమయాల్లో వెళ్తారు ప్రార్థనలకి, దేవుడు వాళ్ళని ఎంతకు దీవించాడో చూడు అని వాళ్ళు పాపం భ్రమపడుతుంటారు. ఆ దీవెన శాశ్వతమైనదని కాదు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇద్దరిని గురించి యేసు ప్రభువారు చెప్పాడు. ఒకడు, చెప్పండి ఎవరిద్దరు, ఇవన్నీ మీరు చాలామంది టీచర్స్. ఒకడు ధనవంతుడు, ఇంకొక రెండోవాడు దరిద్రుడైన లాజరు. మళ్ళీ ధనవంతుడు కాదు, దరిద్రుడైన లాజరు. ఎందుకంటే ఈ రోజుల్లో నేను సరిగా ప్రార్థన చేసినా చేయకపోయినా, నేను అది చేపిస్తున్నాగా ఇది చేపిస్తున్నా, చూసావా నా ఉద్యోగం, నా డబ్బులు, నా ఘనత అనుకుంటున్నారు. నానా బ్రదర్, భ్రమపడగా ఇదిగో ధనవంతుడు చరిత్రను చూపిస్తున్నా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ దరిద్రుడు చాలా శరీరం కూడా కృషించిపోయింది, యోబు భక్తులాగా పుళ్ళతో చాలా వేదన పడుతున్నాడు, కుక్కలు వచ్చి నాగుతా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మరి ఇదేదో ఇట్టుందని భక్తి పరులందరికీ ఈ స్థితి వచ్చిందని అనుకోకండి దయచేసి. ఓర్చుకోగలిగాడు కానీ యోబు గారికి ఆ శ్రమ వచ్చింది. ఓర్చుకోగలిగాడు కనుక లాజరు గారికి ఈ శ్రమ కలిగింది. అది సహించే వారికే ఇస్తాడు దేవుడు, అందరికీ ఇవ్వడు. నీవు నేను భరించి కదా సహించేంతటువంటి శ్రమనే పెడతాడు కానీ దానికి మించికి పెట్టడు. మన పిల్లలకి ఎట్లాగో రే ఒక గ్లాస్తో నీళ్లు తీసుకురా అంటాం కానీ ఒక బిందుతో నీళ్లు తెమ్మన్నాంగా చిన్నపిల్లలకి, 10-11 సంవత్సరాల పిల్లలకి. అలాగే దేవుడు ఆయన కుమారులు కుమార్తెలు
ఎంత శ్రమను సహించగలరో భరించగలరో అంతే శ్రమను కలుగు చేస్తాడు. దాని నుండి తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా వాళ్ళకి చూపిస్తాడు పౌలయ్య అన్నట్లు కొరింథీ పత్రికలో నానా. కాబట్టి ఏమైందంటే పాపం ఆ ధనవంతుడు ఆ బల్ల కింద పడి ఊడ్చి పడేస్తారే రొట్టెలు, ఆ ముక్కలు తిని బ్రతుకుతున్నాడు. ధనవంతుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇచ్చిన తనకు ఒక కాస్ట్లీ ఓదారంగు వస్త్రాలు, మంచి ఫుడ్ ఒలే ఉంది, చాలా ఉన్నతంగా. ఇద్దరు చచ్చిపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండం, ఎందుకంటే ఇదే శాశ్వతమైన లోకం కాదు. ఇప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈలోపు మనం ఆ లోకానికి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపరచుకోవాలి జీవితాలను. ఇప్పుడు జరుగుతున్న గొప్ప దరిద్రం ఏంటంటే, పరలోకం ఉందని, దేవుడు ఉన్నాడని, అక్కడికి వెళ్ళాలని ఎరిగిన వారే పరలోకం కొరకు సిద్ధపట్ల. ఎక్కడ అయితే సిద్ధపడతామో, ఎక్కడైతే మనకు ఆ సిద్ధపాటు అనుగ్రహించబడుతుందో ఆ సన్నిధి సిద్ధపాటు చాలామందికి లేదు. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు ప్రార్థనలకి, లేకపోతే లేదు. నేను చాలా పర్యాలు చెప్పాను, మీ ఉద్యోగాలకి ఎలా పడితే అలాగా మీరు మానేస్తారా కదా. ఏం చేస్తాడో అధికారి, తీసేయండి రా ఉద్యోగం నుంచి వెళ్ళి, ఇష్టం వచ్చినట్టు ఏం సత్రం అనుకున్నావు, ఇది ఏమనుకున్నా తీసి అవతల పడేస్తాడు. అన్నిటికంటే చాలా సులకన అలుసు ఏంటంటే ఈ భక్తులకి దేవుని మందిరం. వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ పై అధికారులకు వణుకుతారు, కానీ దేవునికి భయపడరు. దేవునికి కూడా భయపడాలి మనం అందరం. దైవ భయం మనలో లేకపోతే నిత్య జీవ వారసత్వాన్ని జార విడుచుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి కదా. పాపం చనిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడికి. ఇద్దరు ఒక స్థలానికి వెళ్ళలేదు, అది మీ అందరికి తెలుసు. ఇద్దరు ఒక స్థలానికి వెళ్ళలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు నాన్న? పాతాళములో అలమటిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ అర్థం చేసుకోండి విషయాలు. ఇక్కడ చూశాడు ఇట్లాగా ధనవంతుడు అబ్రహాం గారిని. తండ్రి అయిన అబ్రహామా ఏమంటాడు నాన్న? నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. అది చూసారా. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడగానే ఆయన అబ్రహాము అని చెప్పగలిగాడంటే, వినండి, ఈ ధనవంతునికి అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, మోషే తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుని ఆలయంలో ప్రభావం అంతా బాగా తెలుసు. అది తెలుసు, దేవుడు తెలుసు కదా. దేవుని ఎట్లా ఉపయోగించుకున్నాడంటే, నేను లోకంలో ధనాన్ని ఉన్నతంగా సమకూర్చుకొని ధనవంతుడు అని పిలవబడాలి. అది ఏమని పిలవబడాలి? ధనవంతుణ్ణి అని పిలవబడాలి. ఇప్పుడు 63వ కీర్తనలో దావీదు గారు, దేవా నా దేవుడవు నీవే. తర్వాత ఏమంటాడు? నిన్ను వెతుకుతున్నాను. ఇక్కడ వినాలి, అర్థం చేసుకోవాలి విషయాలు. నమ్మిక అనేది ఏదో పొడి మాటలు నేర్చుకొని చెప్పే ప్రసంగాలు కాదు మేము చెప్పేది. దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడతాడు. అర్థం ఏమిటంటే, కేవలము ఒక ఉన్నత ఘనతను, స్థానాన్ని, రాజరికాన్ని సంపాదించుకుంటానికి కాదు దేవుని వెతుకుతుంది, నిత్య జీవాన్ని సంపాదించుకుంటానికి కదా. అందుకంటాడుగా, నీ బలమును ప్రభావమును చూడవలనని. అది దేవుని బలము ప్రభావం పొందుకోవాలని, ధనము ఘనము రాజరికము సంపాదించుకోవాలని కాదు. చాలామంది మందిరాలు ఎందుకు మారుతారంటే, ఇక్కడికి వెళ్ళాను,
మా వారు ఏదో పెద్ద కాలేజీ అవి పెడదాం అనుకుంటే అవి జరగలేదే అని ఇంకొక మందిరం మారుతారు. ఇక్కడ మందిరాలు మారినంత మాత్రాన కార్యాలు జరగవు. ముందు ఆ వ్యక్తి మనస్సు మారాలి, ఆ వ్యక్తి దేవుని ఆనుకోవాలి. అసలు ఎవరు లేకపోయినా 2-3 ఉన్నా వారి మధ్యలో ఉన్నా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఎర్రోళ్ళు ఎక్కువైపోయారు, పిచ్చోళ్ళు పాపం. జనం చూసి మోసపోతున్నారు. అమ్మో ఇక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉండడు, జనాలు ఉంటారు అక్కడ, అంతే. అది గుర్తుపెట్టుకోండి. జనాలను చూసి నువ్వు మోసపోతున్నావు. ఇక్కడ ఈ ధనవంతుడికి అందరు తెలుసు. ఇంటికి కూడా యాజకులు ఇచ్చేవాళ్ళు. ఏదో యోధా పెద్దలు వచ్చినట్లుగా శతాధిపతి ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏదో విరాళాలు, కానుకలు, బహుమానాలు ఇచ్చి పంపేవాడు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించాడయ్యా అయ్యగారు, ఓ మళ్ళీ పొలాలు కొన్నారంటగా, మళ్ళీ అది కొన్నారంటగా. అవునండి, దేవుడి దయవల్ల పొందారు, అన్నీ సంపాదించుకున్నానయ్యా, దేవుడు ఇచ్చాడు. చూడండి, తన నమ్మిక ఈ లోకంలో ధనవంతుడు అవటానికి మాత్రమే గురించాడు, కానీ తన టార్గెట్ అదే. కానీ దేవుని నమ్మితే, ప్రభు అన్నాడుగా, నమ్మి బాప్తీసం పొందినవాడు, చెప్పండి గట్టిగా, రక్షించబడును. పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది, నెక్స్ట్ చెప్పాలి మీరే, మీరు మారు మనసు పొంది. ఎవరు చెప్పట్లా, చదవలేదా ప్రభు చెప్పింది? ఏమన్నాడు అక్కడ? ఏమ్మా టీచర్ గారు, అయ్యా చూడండి మీరు, అది అర్థమైందా? ఇక్కడ లింక్ పెట్టాడు. మారు మనసు పొందిన వారు సువార్తను నమ్ముడంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని నమ్మండి. హల్లెలూయా, అర్థమైందా? వాక్యాన్ని నమ్మండి. అప్పుడు ఆ నమ్మికలో దేవుని మహిమను చూస్తావు. ఆ నమ్మికలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది అర్థమవుతుందా? ఈ ధనవంతుడు కూడా నమ్మిక ఉంది దేవుని మీద. ఎంతవరకు నమ్మికంటే ఈ లోకంలో ధనవంతుడు అవ్వటానికి మాత్రమే. అప్పుడు లింక్ పెడతాడు, భలే అంటాడు అబ్రహాం గారు, మామూలుగా అంటాడు. లాజరును పంపి నీళ్ళు వేయించమంటాడు కదా, ఒక చుక్క నా నోట్లు వేయించమంటే అప్పుడు ఏమంటాడు? నాన్న, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవైతే యాతన పడుచున్నావు. అర్థమైంది? ఇక్కడ నుండి దాటిపోజాలకున్నట్లును అక్కడి వారు నా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహాగాధము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నమ్మేడు కానీ ధనవంతుడు ధనం సంపాదించుకుంటానికి దేవుడి మీద నమ్మిక. నా వ్యాపారం దేవా నువ్వే అభివృద్ధి పరచాలయ్యా, లాస్ కాకూడదయ్యా, నా పశువులు వృద్ధి చెందాలి, నాకున్న పొలాలన్నీ కూడా బాగా పండాలి కదా, ఆ భూస్వామి ఎలాగో. ఇదే ఈ నమ్మిక. వాళ్ళు లేదని అన్న అనేవాడు, గట్టిగా అనేవాడు, పర్లేదు, నా పొలానికి దేవుడు ఏ తెగులు రానేవాడు. చూడండి, నమ్మికలో కూడా మోసపోతున్న వారు జాగ్రత్త పడండి. నాకేం పర్లేదు, అన్నీ కలిసి వచ్చినాయి, అప్పుడు అట్టుండేది, ఇక్కడ ఇట్టుండాను, ఎట్టున్నాను అనుకుంటున్నాను. అసలు దేవుళ్ళో నువ్వు ఎలాగున్నావు అది గ్రహించడంలో. దేవుళ్ళో నువ్వు ఎలాగున్నావు, నీ భక్తి ఎలాగుంది, అసలు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా, సంఘానికి నమ్మకంగా ఉంటున్నావా, సేవకునికి నమ్మకంగా ఉంటున్నావా? సేవకుడు నీ మీద ఆశ పెట్టుకుంటే
ఆశ నిరాశనం చేస్తున్నావా, ఆశ తీరుస్తున్నావా? సంఘం నీ మీద ఆశ పెట్టుకుంటే అన్న ఏదో చేస్తాడు, అక్క ఏదో చేస్తాడంటే మాయమైపోతున్నావా? చాలా ఉన్నాయి డీప్గా వెళితే నమ్మకాన్ని గురించి. ఇక్కడున్న 20వ వచనంలో 28వ అధ్యాయంలో ఉన్న ఈ నమ్మకమైన వారు ఆధ్యాత్మికలో, దేవునిలో, సంఘానికి, సేవకునికి విధేయులై నమ్మకంగా ఉన్నవారా? వస్తాడన్నా, ఏది ఇంకా రాలా? వస్తాడయ్యా, మాట తప్పుడు ఆయన. వాళ్ళేంది రాలా? ఏమనయ్యా మరి, నేను ఎప్పుడులాగా వస్తారేమో అనుకున్నాను. ఇలాగుంటే విషయాలు మీకు చాలామందికి దైవ నియమం అంటే, దైవ సన్నిధి అంటే ఆషామాషాగా ఉంటుంది. మా ఇష్టం అన్నట్లుగా ఉంటారు. లేదండి, ఇక్కడ నాన్న 101వ కీర్తనలో 6వ వచనంలో దేవుడు కూడా కోరుకుంటున్నది మీకు జ్ఞాపకం చేస్తుంది. అక్కకి మైకీ లేదేంట్రా? 101వ కీర్తన 6ఏనా? నా యొద్ద నివసించున్నట్లు. ఏమా? నా యొద్ద నివసించు. చూడండి, ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోండి. నేను ఏదో పాస్టర్ గారు నేను రావట్లేదు కాబట్టి నా గురించి చెప్తున్నాడు అంటే నాకు అవసరం లేదు. నీ గురించి చెబితే పక్కనోడు ఎవడు నాకు లక్ష్యపడు, చెప్పకపోతే నువ్వు కోటావో, నాకు అస్సలు అవసరం లేదు. దేవుడు నాకేం చెప్పాడో అదే నేను చేస్తాను. హెజ్కేలుతో ఇర్మియా అంటాడు దేవుడు, వారి వినినను వినక పోయినను నా మాటలు వాళ్ళకి తెలియచేయ. అంతే, నేను ఒక హెజ్కేలు ఇర్మియాను. మీరు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా నా డ్యూటీ నేను చేస్తాను, మీ డ్యూటీ మీరు చేసుకోండి అంతే. మీ అధికారుల కింద మీరు లోబడి భయపడి ఉండలేదా? నా యజమానుడు నా అధికారికి నేను ఎందుకు భయపడను, ఎందుకు లోబడను? ఆయన చెప్పింది ఎందుకు చెప్పకుండా మానేస్తాను? మీరు చందాలు ఎవరని, దశం భాగాలు ఎవరని, ప్రార్థనకు రారని నాకేం భయం లేదు. వస్తే దీవించబడతారు, దూరం అయిపోతే దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈవులను పోగొట్టుకుంటారు. ఇక్కడ చూడండి ఏముందో, నా యొద్ద నివసించున్నట్లు, దేవుని యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసారా, ఎవరిని దేవుడు కనిపెడుతున్నా చెప్పండి? నమ్మకస్తులైన వారిని సంఘంలో ఆయన కనిపెడుతున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమవుతారంటే దేవునికి పరిచారకులు అవుతారు. వాళ్ళు పరిచారకులు అంటే నమ్మకమైన వారు, నిర్దోష మార్గంలో నడిచిన వారు. నీకు నువ్వే దండలు వేసుకుంటేట, నీకు నీవే మంచి ఆడనిపించుకుంటే ఎట్లా? నీకు నీవే మంచి వ్యక్తివని, నేను మంచి ఆమెను అనుకుంటుంటే ఎట్లా? వాక్యం ఒకటి ఉంది, ఆ నియమంలో బ్రతికితేనే దేవుడి నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడని పిలుస్తాడు. ఇంకంతే, అర్థమవుతుందా? అన్నీ ఎరిగినటువంటి ధనవంతుడు తన నమ్మకంతో ధనాన్ని కదా, లోకాన్ని, ఘనతను అవి సంపాదించుకున్నాడు, కానీ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇది మీరు గమనించండి. చేస్తాడు, దేవుడు నమ్మితే స్వస్థపరుస్తాడు, సమస్యలు తీరుతాయి, ఇళ్ళు కట్టిస్తాడు, అన్ని విధాలుగా ఇస్తాడు దేవుడు. అయితే కేవలం ఇదే ముఖ్యం, ఇంతవట్టుగా నాకు చాలు అనుకుంటే మరొకటి పోగొట్టుకుంటావు. దాన్ని కూడా నువ్వు అన్వేషించాలి. మీకు కొన్ని అర్థమయ్యేది చెప్తా వినండి. ధనవంతుడి సంగతి ఎట్లుందా? దేవుడు అన్ని విధాలుగా తన నమ్మికను బట్టి ఆశీర్వదిస్తే ఆ నమ్మకం పరలోకం కొరకు పెట్టుకోకుండా ఇక్కడ అబ్రహాం గారిని అడుగుతున్నాడు, నీళ్లు పోయిపించు, అది పోయిపించు, ఇది పోయిపించాలి. నీకు ఛాయిస్ ఇచ్చాడయ్యా దేవుడు. మళ్ళీ చూడండి, ఈయన ఈ బుద్ధిమంతుడు ఇక్కడ మారమొచ్చి వచ్చింది. అక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు. మనోడిని లాజర్ని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పమంటాడు. అరే బాబు, మోషే తత్తరు లాంటి పెద్ద ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. చాలా కఠినమైన సంగతులు దేవుడు మనకు బోధింపజేస్తున్నాడు. నీ రక్షణను ఎలాగూ కాపాడుకున్నావో, దేవుని వాక్యం ఎడల, సన్నిధి ఎడల, సేవకుని ఎడల, సంఘం ఎడల ఎంత నమ్మకంగా ఉన్నావో ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. చాలా గొప్ప విషయం. నన్ను ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఒకసారి మనం నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం రా తల్లి. 7వ అధ్యాయము 2వ వచనం.
7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన ఆ. హనానికిని ఆ, కోటకు అధిపతి అయిన హనన్యాకును ఆ. యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. చూసారా, ఇక్కడ నెహెమ్యా గారు వాళ్ళకి యెరూషలేము పైన ఈ వ్యక్తులకి హననీయకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చితిని. ఆ, హనన్య ఆ. నమ్మకమైన మనుష్యుడు. అది అందరికంటే అన్నాను. ఒక్క నిమిషం. హనన్య అనబడేవారు ఎవరటన్నానా? నమ్మకమైన మనుష్యుడు. ఎస్, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అంత పేరు సంపాదించాడంటే ఇది ఎవరో ఒక కవి రాసిన రచనల కథ కాదు, బైబిల్ దేవుడు రాపిచ్చింది. చాలా నమ్మకమైనోడంట. దేవుని అందరికంటే ఎక్కువగా దేవుని యందు ఎదుట భయము భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఇది ఒక పని అప్పగించాడు నెహెమ్యా, పరిశీలన చేశాడు. ఎవరెవరికి అప్పగించేది, ఏం చేస్తున్నారంటే హనన్యా అనబడే వ్యక్తి నమ్మకస్తుడై దేవుని ఎదుట ఎక్కువ భయభక్తులు చూపిస్తున్నాడు. అది కనుకనే వినండి, అక్కడ ఏం జరిగిందంటే యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మాలు కాలిపోయినాయి. ఇంకా ఇశ్రాయేలుడు శ్రమను అనుభవిస్తున్నారు యూదా ప్రజలు. ఆ సమయంలో ఎజ్రా, నెహెమ్యా అనబడేటటువంటి వారు గొప్ప ప్రవక్తలు, ప్రార్థన పరులు. అయ్యా, మళ్ళీ మా పట్టణాన్ని మేము కట్టుకోవాలి, మా మందిరాన్ని మేము కట్టుకోవాలి, మరలా ప్రాకారాలు కట్టాలి, అయ్యా మరలా గుమ్మాలు నిలబెట్టాలని దేవునికి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు కోరేష్ తత్తరనబడే రాజులను ప్రేరేపించి మందిరం కట్టడానికి వాళ్ళ చేత సహాయం చేయించాడు. వీళ్ళు మందిరం కడతా ఉంటే సన్బాల్ట్ టోబీ అనేటటువంటి వాళ్ళు వచ్చేసి మేము కూడా కడతామన్నారు. వాళ్ళేమో ధర్మశాస్త్ర నియమంలో బ్రతికే వాళ్ళు కాదు. ఇప్పుడు మనోళ్ళు చర్చి కడతంటే వాడు ఎలాంటివాడైనా వాడి సంగతి తెలుసు కూడా మందిరానికి చందాలు ఇస్తామని చాలామంది పరిగెడతారు. మనం ఈ చర్చి కట్టేటప్పుడు కూడా కొంతమంది రాజకీయ సంబంధించిన వాళ్ళు ఆయన 10,000 ఇస్తాడు, ఈయన ఇంత ఇస్తాడు అన్నారు. వెళితే ఆ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నాకు ఎవరు ఏమీ అవసరం లేదు, ఇళ్ళే ఉండారు, దేవుడు కర్ణాడు వీళ్ళందరిని ఆత్మీయంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మీరే కట్టుకున్నారు. అవిశ్వాసి ఏమండి, దేవుని ఎడల భయభక్తులు లేనివాని ధనం మనకెందుకండి? పరిశుద్ధులు ఆ వెధవరాలు అట్లాగా 2 కాసులు ఇస్తే దాని మీద దృష్టి పెట్టాడు దేవుడు. వాటిని దేవుడు బ్లెస్ చేస్తాడు. సారపతిలో ఉన్న విధవరాలు ఆ బిడ్డ ప్రవక్తని ఏలియా గారిని పోషించింది. చాలామంది తెలియటం లేదు. ఎందుకు సేవకులు ఇవ్వండి అని అంటున్నారంటే మీరు ఇచ్చే బతకాలని కాదు. పరిశుద్ధుల యొక్క అది రూపాయి అయినా పిల్లాడిచ్చింది 5 రొట్టెలు 2 చిన్న చేపలే. ఎవరన్నా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక్కడు తింటేనే సరిపోదు. అట్లా ఉంటాయి. ఇద్దరు ఒకవేళ తినొచ్చేమో. 5,000 మంది ఎక్కడ తింటారండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12 గంపలు ఎట్లాగా మిగులుతాయండి? మీరు అర్థం చేసుకోండి. అది మనం ఇచ్చేది హృదయపూర్వకంగా రూపాయి అయినా సరే మనస్ఫూర్తిగా ఇస్తే, మనస్ఫూర్తిగా చేసే మన ప్రార్థన, మనస్ఫూర్తిగా ఇచ్చేటటువంటి మన కానుక విరాళం, దేవుడు దాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వర్ధిల్లింప చేస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, వాళ్ళని పోగొట్టడానికి కాదు. హఠాత్తుగా పోయిన వారం మేరీ ఫ్రాన్సిస్ 2 కుమార్తెలు, అది నీతు ప్రీతి, ఒక 10,000 ఏసీ కావాలి చర్చికి అని ఇచ్చారు. వెంటనే మేకల కావాలి 5,000 పంపించేశారు. ఇప్పుడు వెంటనే మన సహోదరి మరి తోకవారి పాలెంలో ప్రమిళ లూర్ద్రాస్ వారు ప్రభు చెంతకు వెళ్ళారు. లూర్ద్రాస్ గారు వారి పేరిట 20,000 ఇచ్చారు. చప్పట్లు కొడదాం. ఎందుకు ఈ శాంకతలు చెప్తారు? మీకు వాస్తవాలు చూపిస్తున్నా, బోగస్ కాదు. కనుక ఒకరు హృదయపూర్వకంగా స్టార్ట్ చేస్తే
అది ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. కొందరు ఈ పిసనారులు ఇవాళ గొణుగుతారే, ఆ గొనుగుడు ఇచ్చేది అస్సలు దేనికి పనికిరాదు. ఇచ్చే విషయంలో కూడా నేను మీకు చెప్తా ఉన్నాను నానా, ఇది కావాలి మన జీవితంలో నమ్మిక. ఇక ఏమైంది పరిస్థితి అంటే అసలు విషయానికి వెళ్దాం. ఎందుకు వద్దంటున్నారు? సన్బాల్ టోబీ అనేవాళ్ళు ఆ ఆలయం కట్టడానికి, ప్రాకారాలు కట్టడానికంటే వాళ్ళు నిష్ఠా నియమం ధర్మశాస్త్రానికి లోబడిన వారు కాదు. అదొక జాతి వారు వాళ్ళు. కనుక వాళ్ళు నెహెమ్యా వాళ్ళు మీరు వద్దు, మాకున్న దాంట్లో మేము కట్టుకుంటాం అన్నప్పుడు వీళ్ళు చాలా రాజు దగ్గరికి వెళ్ళి మంత్రులకి లంచాలు ఇచ్చి ఆపేశారు మందిని కట్టడం. అయినా మళ్ళీ దేవుడు హృదయాలు తెరిచి కట్టడం మొదలు పెడితే, మీరు కట్టే ఈ ప్రాకారం, ఈ మందిరం నక్కలు వచ్చి పడేస్తాయి, కుక్కలు వచ్చి పడేస్తాయి అని గొడవ చేస్తుంటే ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు. ఎందుకు వాళ్ళని అటాక్ చేయడానికి, వాళ్ళు ఎదిరించడానికి. ఒక చేత్తో టాపీ పెట్టుకొని గోడ గడుతూ, ఒక చేత్తో అడ్డుగా అభ్యంతరంగా ఉన్న వాళ్ళని నెట్టేస్తూ యుద్ధం చేస్తూ ఆ ప్రాకారం కట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది చూసారు ఎలాగుందో? ఒక పురుషులు కొట్టట్లా, వద్దులే మీరేమి వద్దులే, చప్పట్లు కొట్టండి చాలు. సో కట్టేశారు. ఏంటి పరిస్థితి? ఎంత త్యాగపూరితమైన మనసు ఉందో చూడండి వాళ్ళకి. దేవుని మందిరం కట్టాలి, ప్రాకారం కట్టాలి, పట్టడం కట్టాలని. అలాంటి సమయంలో ఇదిగో అననీయ అనబడేటటువంటి ఆ వ్యక్తి నమ్మకమైన వాడు, దేవుని ఎదుట ఎక్కువ భయభక్తులు గలవాడు. అలాంటి పోరాట సమయంలో ఈ నమ్మకస్తులు ఉండబట్టే ఆ పని పూర్తి చేశారు. కష్టపడిరి తమ సేవకులెంతో, కష్టపడిరి తమ సేవకులెంతో, నష్టమనకయు దేవుని పనికై, నష్టమనకయు దేవుని పనికై, వస్తులుండి ఆత్మల కొరకై, వస్తులుండి ఆత్మల కొరకై, పాటుబడిరి మందిరమునకై, పాటుబడిరి మందిరమునకై, మందిరం ప్రభుని, మందిరం ప్రభుని, మందిరం సుందరమైనది, చూడదగినది, చూడదగినది, పరిశుద్ధమైనది, పావనమైనది, పరిశుద్ధమైనది, పావనమైనది, మరపురానిది, మరపురానిది, మందిరం ప్రభుని, మందిరం, మందిరం ప్రభుని, మందిరం. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అంటే నేను కూడా నమ్ముతున్నాను దేవుడని ఓరక పెదాలతో చెప్పే వాళ్ళకి కాదు. రెండు రకాల ఈ లోక పరలోక సంబంధమైన దీవెనలు వచ్చేది. పరలోక దీవెనలను ఇక్కడే చూశాడు పౌలయ్య ఈ లోకంలోని కదా, మీకు తెలుసుగా. తిమోతి రాసిన 2వ పత్రిక 4:6 మంచి పోరాటము పోరాడి తిని, తర్వాత పరుగు తుదముట్టించి తిని, విశ్వాసము లేక నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు, అర్థమవుతుందా సబ్జెక్టు? దేవుని ఎడల, దైవరాజ్యం ఎడల నమ్మకంగా ఉండి మంచి పోరాటం అండి, వంకర టింకర పోరాటాలు కాదు.
పౌలయ్య అంటాడు, యోధుడు నియమం ప్రకారము పోరాడుకుంటే ఏమి లేదంట, కిరీటం అతనికి దొరకదు. భక్తులు అనబడేవారు, విశ్వాసులు అనబడేవారు మంచి పోరాటం పోరాడాలి, వంకర పోరాటాలు కాదు, అడదడ్డాల పోరాటం కాదు. ఒకవైపు నీ భక్తి, నీ విశ్వాసత, పరిశుద్ధత, వాక్య నియమాన్ని కాపాడుకోవాలి. ఒకవైపు నీ భార్య బిడ్డలను సరైన రీతిగా పోషించుకోవాలి. రెండు రకాల బాధ్యతలు విశ్వాసులకు ఉన్నాయి. ఆ రెండు మనం ఆదమర్చకూడదు. ఒకవేళ భార్య పిల్లలను బాగా చూసుకోకుండా ఇక్కడ నేను భక్తుడిని భక్తురాలని ఎంత నువ్వు ప్రార్థన చేసినా, ఎంత ప్రసంగాలు చేసినా, తన కుటుంబాలను ఏలనవాడు, చక్కపరచనివాడు, సరిచేయనివాడు అవిశ్వాస కంటే కూడా భ్రష్టుడు. భార్య పిల్లలను కూడా సౌఖ్యంగా చూసుకోవాలి. క్రితంలో ఒక ఆయన ఉండేవాడు, సేవారంభంలో పనికి వెళితే మందిరానికి వచ్చేవాడు కాదు, మందిరానికి వస్తే చెప్పండి మీరే పనికి వెళ్ళేవాడు కాదు. ఎవరినో ఒకళ్ళు ఇబ్బంది పెట్టేవాడు, మందిరానికి రాకుండా ఇక్కడ పరిచర్యలో లోటు చేసేవాడు. మరి మందిరానికి వస్తే లేక ఎక్కడన్నా ఊరు సేవకి వెళ్తే భార్య బిడ్డలకి పోషణ ఇచ్చేవాడు కాదు, వాళ్ళు చూసుకోవాలిగా. ఈ రెండు చేయాలి మీరు, అప్పుడే నమ్మకస్తులు దేవుడి దగ్గర. భక్తుని భక్తురాలను బయలుదేరాలని ఇల్లు పట్టించుకోపోతే దేవుడు నీకు నమ్మకస్తురాలని ముద్ర వేయడు. వీళ్ళను కూడా చూసుకోవాలి. అలాగే ఇక ఇల్లే నాకు స్వర్గం, నా భార్య, నా పిల్లలు, నా మనవ సంతతి వీళ్ళే స్వర్గం అని నువ్వు రక్షణ పొందుకొని కూడా దేవుని ఇంటిని నిర్లక్ష్యం చేసేవంటే అక్కడ నువ్వు దేవుని దగ్గర తప్పుడు వ్యక్తి అయిపోతావు, బలహీనుడు అవుతావు, సంఘానికి, సేవకునికి, దేవునికి అపనమ్మకస్తుడు అవుతావు. ఇక్కడ అననీయ అనేటటువంటి వాడు నమ్మకమైన వాడు, దేవుని ఎదుట మరి ఎక్కువగా భయభక్తులుగా. ఇది కావాలండి. అంటే మిమ్మల్ని లోతులోకి నడిపిస్తున్నాం. ఒకవేళ ఏమి లేదులేండి, నాకు ఇష్టమైతే ప్రార్థనకు వస్తాను, లేకపోతే లేదు అంటే అది నీ ఇష్టం, నాకు అవసరం లేదు, నువ్వు రాలేదని నీ ఎంటబడను, లేకపోతే చేయబట్టుకొని లాక్కురాను. ప్రార్థన మాత్రం చేస్తాం, అది మా డ్యూటీ. అది చెప్పవలసిన వాక్యాన్ని మేము చెప్తాం. నన్ను ఇక్కడ అంటాడు, క్రొత్త నిబంధనలో కూడా నా తండ్రి తల్లి ఒకసారి వెళదామా, ఇక్కడ కూడా ఒక చక్కటి మాట వాళ్ళ గురించి చూడండి. తిమోతిని గురించి ఎలాగంటాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 తల్లి 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని ఏమంటున్నానా, నమ్మకమైన. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఏమంటాడు మొదట? ప్రభువునందు నాకు ప్రియుడు. ఒకటి దేవుని యందు ఎలాంటి వాడంట? ప్రియుడును. అది తలనొప్పివాడు కాదు, ప్రియుడు. నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అర్థమవుతుందా? ఇది అసలు రియాలిటీ మీకు చెప్తున్నా. సేవకత్వంలో, సంఘాల్లో ఆది అపోస్తుల కాలంలో ఎలాగుందో ఆ నియమం మన సంఘాల్లో రావాలి. ఎందుకు అక్కడ అపోస్తుల 2:47 42 అపోస్తుల బోధ అన్నాడు. ఇందుకే అపోస్తుల కాలంలో సంఘం ఎలాగుందో మన సంఘాలు కూడా అపోస్తుల కాలంలో సంఘాల వలె విశ్వాసులు, సంఘ పెద్దలు, సహోదరీలు, పరిచారకులు, సువార్థికులు, సేవకులు ఎలాగుండాలి? సేవకునికి ప్రియమైనటువంటి వారిగా, నమ్మకమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. అది అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇదే తిమోతి అంటాడు, నువ్వెంత నమ్మకస్తుడువో ఈ దేవుని పని చేయటానికి నమ్మకమైన పని వారిని నువ్వు ఏర్పాటు చేయి, అపనమ్మకస్తులను కాదు. ఏదైనా ఒక పని అభివృద్ధి చెందాలంటే నమ్మకస్తులు కావాలి. ఒక డిపార్ట్మెంట్ ఉంది, అందులో నమ్మకస్తులు ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. ఒక వ్యాపారం ఉంది,
తన కింద పనివారు నమ్మకస్తులైతేనే అది అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. ఒక మిలిటరీ ఉంది, మిలిటరీలో సోల్జర్స్ ప్రాణం పెట్టేవారుగా నమ్మకస్తులుగా ఉండాలి. అలాగుండకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నమ్మకస్తులుగా ఉండాలి. ఉంటేనే పోలీసు వారు నమ్మకస్తులుగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే సైనికులందరూ కూడా నమ్మకస్తులుగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. అంతేగాని శత్రువులతో పాకిస్తాన్తో చేయగలిపి కదా ఇక్కడ రహస్యాలని అక్కడ చెప్పినప్పుడు వాడిని ఎట్ట నమ్మకస్తుడు అంటాడు, వాడిని దేశద్రోహి అంటారు. అలాగే సంఘంలో కూడా సంఘాల్లో వస్తూ కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటారు. సంఘానికి ఎవరు వ్యతిరేకులో కీడు చేసిన వారో వాళ్ళతో పొత్తు కుదుర్చుకుంటారు. వాళ్ళని ఎట్లా మనం నమ్ముతాం చెప్పండి? వాళ్ళు ఎట్లా నమ్మకస్తులంటాం? ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. ఇలాంటి బ్యాచ్లు కూడా ఉంటాయి. అలాంటి మనసు మీలో ఎవరిలో నుండి తీసేసుకోండి. సంఘాన్ని దూరం చేసి, సంఘాన్ని అవమానపరిచి, సంఘానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వారు ఎవరు ఉంటే వాళ్ళతో సాంగత్యం, వాళ్ళతో సంభాషణ నీకు వేషధారణ అనే స్థితిని కల్పిస్తుంది. నేను ఆడకని వెళ్తానంటే ఆడకే పోయాడు, ఎవడు రమ్మన్నాడు నిన్ను? అది అనేది మీకు తెలియదు. రియాలిటీ, నిజమైన స్థితి, ఆత్మీయతలు చాలామందికి తెలియదు. ఎలాగూ దేవుని కొరకు, సేవకుని కొరకు, సంఘం కొరకు నమ్మకంగా నిలబడాలో తెలియదు. చాలా తక్కువ అంచనా వేస్తారు చాలామంది సేవకుడిని. నువ్వు ఎప్పుడైతే తక్కువ అంచనా వేస్తున్నావో దైవ సంబంధమైన వాటిని, నీ బ్రతుకు కూడా తక్కువ చేయబడింది. దేవుడే అన్నాడు, ఎవరినైతే దైవ సేవకులను ఆత్మీయులను ఘనపరుస్తాడో దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరిచిన వారిని నేను అంటే దైవ సేవకుని, సేవకురాలను ఘనపరిస్తే అర్థం ఏంటంటే దేవుని ఘనపరిచినట్టే. నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టావు కదా, నేను దాహం కొన్నప్పుడు నా దప్పుకు తీర్చావు కదా. నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావయ్యా? నువ్వు ఎప్పుడు దాహమైంది? నేను ఎప్పుడు ఇచ్చాను? ఇదిగో ఈ నా దాసుల్లో ఒకరికి ఇస్తే నాకు ఇచ్చినట్లే. ఇవి కొన్ని నేర్చుకోవాలి మీరు. ఇక్కడ తన ఆత్మీయ కుమారుని గురించి చాలా హ్యాపీ అవుతున్నాడు పౌలు గారు. మరి మీరు, ఈ సేవకులు మీ గురించి సంతోషిస్తున్నాడా? వీళ్ళు వస్తారో తెలీదు, రారో తెలీదు, చేస్తారో తెలీదు, చేయరో తెలీదు అన్నట్లుందా? నమ్మకత్వం అనేటటువంటిది అది హానెస్ట్, నీతి నిజాయితీ అన్నమాట. అది నమ్మకత్వం అనేటువంటి నీతి నిజాయితీ. వాడు నీతి గలవాడు రా, చూడు ఎంత ఉన్నా కూడా ఎలాగొచ్చాడు. మీకు లోతుల్లో చెప్తున్నాను, మీకు తెలియట్లా. ఏదో ఒక చిన్న చిన్న పిల్లలు తింటారు, లేస్ ప్యాకెట్లాగా భావిస్తున్నారు భక్తి బ్రతుకులు. కాదండి, అది విలువైనది. రత్నముల కంటే, ముత్యముల కంటే కూడా దేవుడి నమ్మిక, భక్తి శ్రేష్టమైనది. దాన్ని కాపాడుకుంటే దానికి విలువ పెరుగుతుంది. అది తీసుకెళ్ళి ఏ కాలువలోనో బురదలోనో పడేస్తే దేనికి పనికి రాదు. ఈ బ్రతుకులు కూడా దేవుళ్ళో నమ్మకంగా ఉండి దానికి విలువ తెచ్చుకోండి మీ విశ్వాస జీవితానికి. ఎలాగ పడితే అలా కాదు. మరలా కొలస్సీకి వెళదాం నాన్న, కొలస్సీ పత్రిక వెళ్ళిపోదాం. అక్కడ చూడండి ఎలాగంటాడు, 4:7. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడును నైనా. ఎంత మాట అండి, నా తోటి సేవకుడును నైనా తుకీకు. ఎవరట? తుకీకు అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. ఇంకొక నమ్మకమైన వాడు ఎవరు? తుకీకు. ఇంక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆడ స్త్రీలను చూపిస్తున్నాడు కదా. నా నిజమైన నమ్మకం ప్రభువునందు ఏక మనసు గలవారై ఇండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ ఒక స్త్రీల బృందం ఉంది, ఈ స్త్రీల సమూహం ఉంది, ఈ మహిళా బృందం ఉంది. పౌలైకి నిజమైన సాకాలు నమ్మకస్తులుగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో కుంపు పెట్టేది ఎవరే అంటే స్త్రీలే. మీరు మంచోళ్ళు, మిమ్మల్ని అంటలే.
వీళ్ళే. అక్కడ భలే ఉంటుంది. అక్కడికి వెళ్దాం ఆ శాలేమరాజు దగ్గరికి. ఇంటికి వచ్చేటప్పుడు అంత శాలేమరాజు డైరెక్ట్ నేను అటాక్ మామూలుగా ఉండదు. ఆయన దగ్గరికి వెళ్దామా, అవసరం దగ్గరికి. ఆయన ఏమైనా జాన్వేస్లు మీ ఇంటికి వచ్చాడా? ఇది మనస్సాక్షి అనేది లేని బుద్ధిహీనులకు చెప్తున్నా. మీ ఇంటి చుట్టూ తిరిగింది ఎవరు? మీ కొరకు ప్రార్థన చేసింది ఎవరు? మీ కొరకు కన్నీరు విడిచింది ఎవరు? మీకు బాప్తీసాలు ఇచ్చింది ఎవరు? చూడండి, వీళ్ళు ఎంతవట్టికి నమ్మకస్తులో సంఘాలను వదిలిపెట్టి కొంపలంబడి తిరిగేవారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. వాళ్ళు ఏమి నమ్మిక ఉంది వాళ్ళకి? ఇప్పుడు పిచ్చెక్కింది అనుకోండి కుక్క, ఇంట్లో వాళ్ళని కలిసిద్ది, బయట వాళ్ళని కలిసిద్ది. సంఘాలు మారిన వాళ్ళు ఇక్కడ మారినట్టు అక్కడి నుంచి కూడా మారరా? అక్కడ కూడా గుంపులు పెట్టరా? ఇలాగూ ప్రస్తుత చాలా సంఘాల్లో, మందిరాల్లో ఇలా నమ్మక ద్రోహులు అయిపోయారు ఎక్కువ. అలా ఉండకూడదు. మీరు నిజమైనటువంటి సహకారులుగా, నమ్మకస్తులుగా సంఘ బిడ్డలు ఉన్నప్పుడే దేవుని దృష్టికి బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలు అనిపించుకుంటారు. అలాంటి నమ్మకస్తులకే దీవెనలు వెండుగా ఉంటాయి. పౌలయ్య ఆయన దేవునిలో నమ్మకంగా ఉండి తన విశ్వాసాన్ని, తన నమ్మికను కాపాడుకొని మంచి పోరాడిన జీవితాన్ని బట్టి ఆయన కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడి ఏమంటున్నాడు? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. గట్టిగా చప్పడకూడదాం. అది నమ్మకమైన వారికి దీవెనలు మెండంటే ఇది. ఈ పరలోక దీవెనలు వాళ్ళ కొరకు దేవుడు దాచాడు కదా. వాస్తవంగా వాళ్ళ ప్రయాసను బట్టి మనం చెబుతాం, అన్న నువ్వు భలే కష్టపడుతున్నావు, చాలా నమ్మకం ఉంటున్నావు, అబ్బో యేసయ్య అన్నట్లుగా మీరు నా నిమిత్తం నిందించబడి హింసించబడి కదా జనులు చెడ్డ మాటలలో మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమంది మీ బహుమానము అధికమగునని మన వాక్యాధారంగా చెప్తాం. ఇక్కడైతే పౌలు గారు తన నమ్మకత్వాన్ని బట్టి, దేవునిలో తన నమ్మకంగా యథార్థంగా పోరాడి సేవ చేసిన దాన్ని బట్టి, తన పరుగు తుదముట్టించిన దాన్ని బట్టి మధ్యలో ఆగిపోవాలి భక్తి బ్రతుకు. మంది 52 వారాల్లో ఎన్నో వారాలు ఆగిపోతాం. వాక్యమేమో తెగజోగుతాం. భక్తి ఇల్లుతో నివసించు కంటే నీ మంది రావాలను ఒక్క దినము గడుపుడు 1000 దినాల కంటే ఆ ఒక్క దినాన్నే మాయమైపోతాం. అయిపోయాయి. ఎంత పోగొట్టుకుంటున్నావు? ఎన్ని వారాలు? 5, 10, 20 ఎన్ని వారాలు పోగొట్టుకుంటున్నావు? ఎన్ని వేల ఆధిక్యతలను, దీవెనలను, అభిషేక తత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు, అర్థం కావట్లా. అయినా కూడా నీకు రవ్వంత చలనం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది, చెవిటోడి దగ్గర శంకు ఊదినట్టున్నాయి కొందరు భక్తి జీవితాలు. లేదండి, నువ్వు చాలా పోగొట్టుకుంటున్నావు ఇలాగున దేవుని సన్నిధానములు అపనమ్మకంగా బ్రతుకుతూ. అది చూశాడు పౌలు గారు. ఏం చూశాడు అన్న చెప్పండి? ఏంటి? ఏ కిరీటం చూశాడు? నీతి కిరీటం చూశాడు. చూసి అంటాడు, ఇది కేవలం నాకు మాత్రమే కాదు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించును. అది ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది కేవలము విశ్వాసం, నమ్మకాన్ని కాపాడుకున్న ఆ పౌలు గారికి మాత్రమే కాదు. ఆయన వచ్చే రాకడ దినాలలో కదా తన ప్రత్యక్షతను అపేక్షించి పౌలు గారు వలె మంచి పోరాటం పోరాడి పరుగు కరుముట్టించి విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రతి భక్తునికి, ప్రతి నమ్మకస్తునికి పరలోకమందు బహుమానం, పరలోకమందు నివాసాలు ఏర్పాటు చేయబడ్డాయని ఆ దీవెన చూపిస్తున్నాడు. ఇంకొక చిన్నది మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మోషే గారి గురించి చెప్తాడు ఇక్కడ క్లారిటీగా. ఇప్పుడు పౌలు గారికి ఎలాగో దర్శనం వచ్చిందో మోషే గారికి కూడా దర్శనం వచ్చింది. దానికంటే ముందు అబ్రహాం గారికి కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పరలోక పట్టణాన్ని అబ్రహాం గారు చూశాడు, కళ్ళతో చూశాడు. కనుకనే వెండి బంగారము దాసీలు చాలా
అతడు ధనం ఉన్నా అవి ఏముంది, ఇది శాశ్వతం కాదని గుడారాల్లో వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అంత త్యాగం మనకు లేదులేండి. దర్శనాలు మాత్రం చాలా తెగ చెబుతాం, ఒట్టొట్టి దర్శనాలు. ఆ కాలం వచ్చింది, ఈ కాలం వచ్చింది, దేవుడు ఇటు నుంచి కనపడ్డాడు, అటు నుండి కనపడ్డాడు అంటాడు. కానీ దర్శనానికి తగ్గ బ్రతుకులు ఉండవు చాలా మందిలో, ఆత్మీయత ఉండదు. ఊరక చెప్తుంటారు, చెప్పడం ఎవరికైనా తేలికేలేండి, చేయటం కష్టం. కానీ చదువు నాన్న. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అది ఇక పెద్దోడైపోయాడు. ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. తల్లి ఒక నమ్మిక ఉంది మోషే గారి తల్లికి, తల్లిదండ్రులకి. ఏంటంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు కదా, తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వాగ్దాన దేశానికి చేరుస్తానని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ఆ నాయకుడు, వాళ్ళందరినీ విడిపించే నాయకుడు మన కుమారుడు ఎందుకు కాకూడదు? అర్థమవుతుందా? మన కుమారుడు ఎందుకు కాకూడదు? అమ్మలారు, అక్కలారు వినండి, అన్నలారా వినండి. మీరు మరి ఈ ఆలోచన మనకుందా? మీ పిల్లల్ని సండే క్లాస్కి పంపిస్తున్నారా? మీ పిల్లల్ని, యవన బిడ్డల్ని యవనస్తుల కూడికి పంపిస్తున్నారా? ఎందుకంటే సమాజాన్ని బాగు చేసేవారు, దేవుని కొరకు, మహిమ కొరకు నిలబెట్టేవారు, కుటుంబానికి దీవెనకరమైన వారు, సంఘానికి అభివృద్ధికరమైన వారు నా కుమారుడు ఎందుకు కాకూడదు, నా కుమార్తె ఎందుకు కాకూడదు, నా మనవడు ఎందుకు కాకూడదు, నా మనవరాలు ఎందుకు కాకూడదు, నా యవన కుమార్తె ఎందుకు కాకూడదు అనేటటువంటిది ఏమైనా ఈ ఆలోచన ఉందా? మోషే తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టారు 3 నెలలు. మోషే పుట్టినప్పుడు దాచిపెట్టి తర్వాత ఆ జమ్ము పెట్టెలు వేసేసి ఆ నదిలోకి పంపిస్తే ఫరో కుమార్తె చూసింది. బహు చక్కగా ఉన్నాడు, నీళ్ళలో నుండి వచ్చాడు కాబట్టి మోషే అని పేరు పెట్టి ఫరో కుమార్తె ఆయన పెంచేసింది. పెద్దోడైపోయాడు. పెద్దోడైన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఐగుప్తీయుడను కాను, నేను హెబ్రీయుడను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, అది క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు, వినండి, ఎందుకంటే నాకొద్దు, ఇవి నన్ను పెంచినా నేను ఆయన కుమారుని కాదు, ఐగుప్తు నాది కాదు, అందుకని నేనేం చేస్తానంటే దేవుని ప్రజలతో నేను ఏమనిపిస్తాను? శ్రమ. క్రీస్తు కొరకు నింద, దేవుని కొరకు నింద అనుభవిస్తా. నాకు నిందైనా శ్రమ అయినా పర్వాలేదు, కానీ నేను ఐగుప్తుడిని కాను, నేను నిత్య జీవాన్ని కలుగు చేసే దేవుని కుమారుడు. ఏం చేశాడు నాన్న? బహుమానముగా ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు. ప్రతిఫలముగా అంటే దేవుళ్ళో నమ్మకంగా ఉంటే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కానీ అక్కడ సంఖ్యాకాండంలో కానీ స్పష్టంగా ఏం రాయబడింది? మోషే దేవుని ఇల్లంతటిలో. అది అర్థమవుతుందా బ్రదర్, సిస్టర్? అలాగే నీ ఇల్లు దేవుని ఇల్లంతటిలో నువ్వు నమ్మకంగా మోషే వలె ఉన్నావా? యేసుప్రభు వారు కూడా దేవుని ఇంటి పనిలో, తండ్రి ఇంటి పని అంతట్లో నమ్మకస్తుడు. ఏది నా ఆహారం, ఏది నా భోజనం అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. వెళ్ళిపోయాడు మందిరానికి దగ్గరికి, వెళ్ళిపోయి రోకలు మారుస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేస్తారా అని కీర్తనలో వ్రాయబడ్డట్టుగా కదా, ఇంటిని గురించిన ఆసక్తి ఏం చేస్తుందంట? భక్షిస్తుంది. ఆసక్తితో అందరిని తరిమి వేశాడు, సరిచేశాడు. నువ్వేం చేసావు? మందిరానికి ఒక చిన్న కాగితం పెట్టి తీసావా? ఇందాక ఒక సహోదరి పాన్ ఒకటి చీపురు తీసుకొని పెడతావు. నాకు అర్థమైంది, ఏదో ఉంది అక్కడ అడ్డుగా ఊడవటానికని. ఏనాడని నేను చెప్తున్న వాస్తవాలు, విమర్శ కాదు, ఇది నియమాన్ని చెప్తున్నా మీకు అంతే. ఎప్పుడైనా నువ్వు ఇంటిని గురించి ఆలోచించావా? దేవుని ఇంటిని గురించి. హాల్ ఎలాగుంది, చర్చి ఎలా ఉంది, వర్షం పడింది ఎలాగుంది,
కుర్చీలు ఎలాగున్నాయి, సౌండ్ సిస్టమ్ ఎలాగుంది, ఏది ఎలాగుంది, ఫ్యాన్లు ఎలాగుంది ఆలోచించావా? ఈ ఫ్యాన్ రాట్లా, ఆ ఫ్యాన్ రాట్లా అంటున్నావు, కానీ ఆ ఫ్యాన్ నువ్వు బాగు చేయలేకపోతున్నావు. నువ్వెంత నమ్మకస్తురాలు అక్కడే అర్థమైపోతుంది నీ తత్వం ఏంటో. అక్కడే అర్థమైపోతుందండి. మనసు అనేది ఉంటే ఏముంటుందో చెప్పండి మీరే, మార్గం ఉంటుంది. ఇలాంటి మందిరాలకి ధనవంతుల సంగతి అట్టపెట్టండి, పేదవాళ్ళే వాళ్ళు చాలా ప్రయాసపడుతుంటారు. అనేక మందిరాల్లో వాళ్ళే ఎక్కువ శ్రద్ధగా చూసుకుంటారు. చేసేది చిన్న వ్యాపారం ఏమండి, వాళ్ళు దేవుని కొరకు అర్పించేది ఉన్నతంగా ఉంటుంది. మన కోట్లున్నా కూడా కొద్దిగా ఇవ్వటానికి ఆలోచిస్తుంటాం. లెక్కలన్నీ వేరే ఉంటాయండి. ఒక రాజు అయిపోతాడు, ఇంకా మోషే రాజు అయిపోతాడు, ఐగుప్తులు తానే వెళ్తాడు. సకల విద్యల్లో సామర్థ్యం గలవాడు, నైపుణ్యత గలవాడు, మాటలు రానివాడు కాదు, వాక్చాతుర్యం గలవాడు. ఆయన మాట్లాడితే ఎవడు కూడా తిరిగి మాట్లాడలేడు, సమాధానం చెప్పలేడు. అంత మహాజ్ఞాని, విద్వాంసుడు, సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, రాజకుమారుడు, రాజుగా ఆబోతున్నవాడు. దర్శనంలో చూశాడు. ఏం చూశాడు ఆయన? తాను ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అది అక్కడ పరలోకం కనపడింది, అబ్రహాం కనపడ్డట్లుగా మోషే గారికి దాని మీద దృష్టి పెట్టాడు. ఇక్కడ ఈ లోక పతనాన్ని చూశాడు. కొంతకాలానికి భూమి ఆకాశములు లేక పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇవి చూశాడు ఆత్మనేత్రాలతో. ఇది శాశ్వతం అనిపించలేదు, దీని కొరకు ప్రయాసపడవలసిన అవసరం లేదు అనుకున్నాడు. పరలోకం శాశ్వతమైంది. అక్కడ ఏమున్నాయంట ఆయన కొరకు? ఏమున్నాయి? బహుమానమేనా? కలగబోవు బహుమానాలన్నీ అక్కడ కనపడ్డాయి. అవి శాశ్వతమైనటువంటి అది. అందుకే మొత్తాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఐగుప్తునే వదిలిపెట్టి మిద్యాన అరణ్యంలో రాజు కావలసిన వాడు గొర్రెలను కాచుకున్నాడు. ఇది నమ్మకం అంటే. చాలా లోతుగా ఉంటే విషయాలు, అది అనుసరించిన వాళ్ళకు కొరడాతో కొట్టినట్లుగా ఉంటుంది. ఇది దానికేం పని అండి? మొత్తాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసాడు. వినండి, అంత నమ్మకంతో ఈయన సాక్రిఫైస్, త్యాగం చేస్తే దేవుడు ఏమైనా వదిలిపెట్టాడా? ఇక్కడ ఒక చిన్న లింక్ మీకు చెప్తా. ఐగుప్తు దేశంలో 6 లక్షలు కాల్బలు ఉంటే, అంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు 6 లక్షలు ఉన్నారు ఐగుప్తులో. ఇంకా చిన్న పిల్లలు, ముసలాళ్ళు, స్త్రీలు, వీళ్ళ లెక్క మొత్తం కొన్ని లక్షల మంది. ఇంతమంది ఉంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, ఆ శ్రమను బాధను తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు ఆల్రెడీ అహరోను అక్కడ ఉన్నాడుగా, అహరోను పిలవాలిగా. యెహోషువ యవనస్తుడుగా అక్కడ ఉన్నాడుగా, యెహోషువని పిలవాలిగా. కాలేబు అక్కడ ఉన్నాడుగా, కాలేబుని పిలవాలిగా. అక్కడున్న వారిని ఎవరిని పిలవలేదు. ఇది మీరు అర్థం చేసుకోండి. మోషే త్యాగము, సమర్పణ, నమ్మకత్వం వ్యర్థం కాలేదు. అక్కడ మిద్యానారణ్యంలో మామ గొర్రె మేక మందలను కాస్తూ ఉన్నప్పుడు దేవుడు పొదలో ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు మోషే వలె ఒక శ్రమలో, కష్టంలో ఉన్నట్లుగా ఉంటుంది బ్రదర్, ఉంటుంది సిస్టర్, అలాగే ఉంటుంది. అది తాత్కాలికం. ఒక మహనీయుడు అప్పుడు మేము ఎక్కువ పాడుకునేవాడు, అల్పకాల శ్రమ అనుభవింప అనుదినము కృపనిచ్చితివి, అల్పకాల శ్రమ అనుభవింప అనుదినము కృపనిచ్చితివి, నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి, నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
సర్వకృపానిధియగు ప్రభు అని దాని పల్లవి అన్నమాట. అనుభూతితో వ్రాశారు భక్తులు. ఇక తాను ఆ బహుమానంగా పొందబోయే దాన్ని నేత్రాలు తెరవబడి మోషే చూశాడు. మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చాడుగా. వినండి, బాగా వినండి. అబ్బే అయ్యో, ఏదో దాచిపెట్టుకుంటే ఇచ్చానే కోటాలకి, మందిరానికి అనుకోబోకండి. ఇప్పుడు నేనున్నాను, చెప్పాను చాలాసార్లు, 38 సంవత్సరాలు అద్దెళ్లలో ఉన్నాను. ఇవన్నీ దేవుని పనికరిగా నీకు సమర్పణ. ఇప్పుడు దేవుడు నాకు దిక్కులేనోని చేశాడా? ఆయన ఆలయం కిందే, నీ బలిపీఠం కింద పిచ్చుకలకు అది అక్కడ ఇచ్చాడు నాకు. ఎందుకంటే భాగ్యం అని మీరు అందరూ పైన ప్రార్థన చేస్తారు, పక్కన ప్రార్థన చేస్తారు. నేను దిక్కులేని ఇల్లు వాకి లేనోడు చేయలేదుగా. అది తెలుసుకుంటే ఇంకేమైనా ఇచ్చేస్తాడు నాకు, ఇంకంతే. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ అది కావాలని నేనేం ఆశించట్లా. ఇస్తాడు ఆయన, నాకేం కావాలో అది ఇస్తాడు. కారు కావాలి, ఇచ్చాడు. అరే ముసలాడు అయిపోతున్నారా, బైక్ పొదుగులు ఎందుకులే, వేరే ఊర్లు కూడా వెళ్ళాలిగా, బొలోరో వెళ్ళని ఇచ్చాడు. ఇంకొక కారు ఇచ్చి చెప్తున్నాను, ఇవి నేను లగ్జరీ కొరకు కొనుక్కోలేదు, దేవుని సేవ చేయడానికి వెళ్ళాలి కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఎడల మనం నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు వస్తాయి. మనల్ని తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. మనకిచ్చే ఉద్యోగాలు ఘనతగా ఉంటాయి, ఆధిక్యతలు ఘనతగా ఉంటాయి, రిసీవింగ్ అంతా ఉన్నతంగా ఉంటుందండి. చాలామందికి అర్థం కాదు. కొంతమంది ఎట్లా ఉంటాయి అంటే బ్రతుకులు మెతుకుపోతే ఏం పోయిద్దంట, బ్రతుకుపోదు. మీ ఆహారం నీళ్ల మీద వేయండి, ఏమంటాడు, తిరిగి అది మీ అద్దకు వస్తుంది. వేయండి ముందు. ఈ నమ్మిక, ఈ త్యాగం కొంతమంది భక్తులకు ఎట్లా ఉంటుందంటే, దేవుడు అడిగితే ఇస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అంత వట్టిగా నమ్మకం ఉంటుంది. కానీ దేవుడికి ఇస్తే ఇస్తాడు కదా, దేవుడికి ఇస్తే నూరంతలుగా ఫలింప చేస్తాడు. ఇది మాత్రం రిసీవ్ చేసుకోరు. ఏది? ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడు, అడుగుడి మీకు. చూడండి ఎట్లా ఉందో ఈ భక్తులు అతి తెలివి. అడుగుడు మీకు ఇవ్వబడినటువంటి నమ్మకం ఉంటుంది, కానీ దీని మీద ఇవ్వుడి మీకు ఇవ్వబడిన దాని మీద మాత్రం ఉండదు. ఇక ఇవ్వకుండా అడుగుతానే ఉంటారు. ఇది ఒక స్వార్థపూరితమైన భక్తి. ఇది దేవుని ఎదుట బడా నమ్మకం అనిపించుకునేది ఏమాత్రం కానే కాదు. సింహాసనం రాజరకు మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చక్కగా చలవరాతి రాళ్ల మధ్యలో సింహాసనాసీనుడై రా అని పిలిచేటటువంటి రారాజుగా ఉండవలసిన వాడు కర్రబొత్తుకొని కొండల్లో, లోయల్లో, గుహల్లో, అక్కడ రాళ్ళు, రెప్పలు, ముళ్ళ కంచెలు, తోడేళ్ళు, క్రూర మృగాలు, విషసర్పాలు ఉన్న ప్రదేశంలో భయముతో సంచరిస్తున్నాడు. నమ్మకం అంటే ఏదో నేను నమ్ముకున్నానండి అనగానే సరిపోయిందా? ఇందులో త్యాగం ఉంది, ఇందులో సమర్పణ ఉంది, ఇందులో పోగొట్టుకుంటూ ఉంది. అన్నీ పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుడేమైనా అన్యాయం చేశాడా మోషే గారినే? మొత్తం ఇన్ని లక్షల మంది ఉంటే ఎవ్వరికి దర్శనం ఇవ్వాలి. అడవిలో ఉన్నటువంటి నమ్మకస్తుడైన మోషే నా ఇల్లంతటిలో గట్టిగా నమ్మకస్తుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. పదలో ఏంటా ఈ చిత్రమని ఆ అగ్ని చూడటానికి వెళ్తే మాట్లాడు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టురా అని దేవుడు మోషేతో మాట్లాడి ఇన్ని లక్షలు కాల్బలాన్ని నడిపించటానికి నాయకుడిగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు. అర్థమవుతుందా? నీవు దేవునికి, సంఘానికి, సేవకునికి నిజమైన నమ్మకస్తుడువా? నాయకత్వాన్ని దేవుణ్ణి చేతికి ఇస్తున్నాడు. ఆమేన్. అది అంటే అంత డీప్లో మీరు వెళ్ళలేరు, దాన్ని క్యాచ్ చేయలేరు, అనుసరించడానికి మనసు అందరికీ కుదరదు. కష్టం అండి, కష్టం. ఏసీ రూమ్లో కూర్చుంటానికి ఇష్టపడతాం, కానీ ఎర్రటెండలో వెళ్ళటానికి ఎందుకు ఇష్టపడతాం? ఎర్రటెండ లాంటిది ముందు, దాన్నే ఇరుకులో నుండి మీరే చెప్పండి విశాలతను కలువ చేస్తా. పిలిచి ఒట్టికి పిలిచాడు నాన్న, నేను వెళ్ళను అన్నాడు. నాకెందుకులయ్యా, నా భక్తి నేను కాపాడుకుంటాను అన్నాడు. లేదయ్యా, కానీ నేను నీకు అధికారం ఇస్తున్నాను, కర్రను పడేయి అన్నాడు. కర్రను పడేస్తే ఏమైంది?
పాము అయిపోయింది. మళ్ళీ పామును పట్టుకోమన్నాడు, కర్ర అయింది. ఇక రకరకాల సూచనలు చూపించి, అధికారం ఇచ్చి, ఆధిపత్యం ఇచ్చి, అభిషేకాన్ని ఇచ్చి, నీకు తోడుగా నీ అన్న అహరోను ఉన్నాడని సెట్ చేసి పంపించాడు. ఏ దేశంలో పారిపోయి వచ్చాడు, ఏ దేశం నుండి వెలివేయబడ్డాడు, పారిపోయాడు, వాంటెడ్ పర్సన్గా ఉన్నాడు, ఆ దేశానికి ధైర్యంగా దేవుడు పంపించాడు. అర్థమవుతుందా? నీవు నమ్మకమైనటువంటి బ్రదర్ సిస్టర్ అయితే, ఏ ప్రదేశంలో నువ్వు కించపరచబడ్డావో, అవమానపరచబడ్డావో, తక్కువగా అంచనా వేయబడ్డావో, వారి మధ్యలో నేను ఘనమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అది అయితే నువ్వు సరైన నమ్మిక కలిగి ఉండాలి దేవుళ్ళు. మనకు మనం ఘనతను ఉద్భవింపు చేసేది వేరు, నేను గొప్పనయ్యలే నేను అది ఇది చేయటం వేరు. మనకు దేవుడు ఆధిక్యత ఇచ్చి గొప్పవాడు నా దాసుడు నా దాసురాలని దేవుడు నిలబెట్టేది వేరు. మోషే, నమ్మకస్తుడైన మోషేని దేవుడే నిలబెట్టేశాడు. ఫరో రాజుకి ముచ్చెమటలు పట్టించాడు. సైనికులు సైన్యాధిపతులను గడగడ వణికించేశాడు. వణికిపోయి పారిపోయిన వాడు దైవ నమ్మిక మీద ఘనుడయ్యాడు. ఇది నమ్మకత్వం అంటే. ఇది నువ్వు క్యాచ్ చేయగలుగుతున్నావా? ఇలాగ నువ్వు బ్రతకగలుగుతున్నావా? కేవలం దేవుని దగ్గరికి వస్తే ఒక వేలోనే వెళుతున్నావా? నా సమస్యలు కష్టాలు తీరుతాయి, నేను గొప్పవాడిని అనిపించుకుంటానని ధనవంతుడిలాగా అనుకుంటున్నావా? అక్కడితోనే పులి స్టాప్ అయితే రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన బహుమానం, అసలైన నివాసం, అసలైన స్థానాన్ని నువ్వు సొంతం చేసుకొనా లేవు. ఎందుకు జనాలు అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ స్వస్థత జరుగుతున్నాయి, అక్కడ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇక్కడ అట్టికాయ అయితే పిల్లలు పుడుతున్నారంట, అక్కడ పుచ్చకాయలు ఇస్తే వస్తున్నాయి అంట అని వాటికి ఎందుకు పరిగెత్తున్నారంటే, వాళ్ళు పరలోకానికి వెళ్ళే విశ్వాసాన్ని గురించి బోధించడం లేదు, లోకంలో సంపాదించుకునే విశ్వాసాన్ని నమ్మికను గురించి బోధిస్తున్నారు. అలాంటి వారికి దేవుడు రెండంతల శిక్షను విధిస్తాడు. జాగ్రత్త. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన రావటమే భూలోకానికి. పరలోక రాజ్యము సమీపించింది కనుక చెప్పండి మీరే, మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మన్న వానికి శిక్ష విధించబడును. దేని మీద నమ్మిక? దేవుడున్నాడు, దైవరాజ్యం ఉంది, నరకం ఉంది. మానవులమైన మనము జన్మ కర్మ పాపాలు కలిగి ఉన్నాం. పాపాలను పరిహరించడానికి యేసు ప్రభువు వారు శరీరధారిగా భూలోకానికి వచ్చి కలువరి శిలువలో రక్తము చిందించి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించమని విజ్ఞాపన చేసి మరణించి మృత్యుంజయుడై మూడో దినాలు లేచి భక్తులకు కనబడి తన ఆత్మను పంపించి మరలా వస్తానని తెలియచేశాడు. ఇది దీని మీద ప్రజలకు విశ్వాసాన్ని పుట్టించాలి. సేవకులు అది పుట్టించాలి. మీకు రండయ్యా, అదొత్త దేవుడు, ఇది ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, ఇవ్వడం నేను చెప్పడం లేదు. కానీ దానికంటే మిన్నైనది మొదట దేవుని రాజ్యము, దేవుని నీతి. మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇది వీటి మీద గురి. నమ్మికను వచ్చే ప్రజలకు, విశ్వాసులకు సేవకుడు బోధించాలి. బోధించకపోతే దేవుని దగ్గర రేపు మేము శిక్ష అనుభవిస్తాం. మీరు వినకపోతే, ఆ నియమాన్ని మీరు పాటించకపోతే, ఒక్క మాట అంటాడు పౌలయ్య, ఒక్కటి చెప్పి నేను ముగిస్తా నాన్న. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 15. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, నేను చాలాసార్లు చెప్పా, ఎంత మట్టుకంటున్నానా, ఈ జీవిత కాలము మట్టుకే మనం ప్రభువునందు నిరీక్షించిన వారమైన ఎడల. ఇదొకటి కామా, ఇక్కడ ఆపుదాం, లేకపోతే పులి స్టాప్ పెడతాం. ఈ జీవితకాలం మట్టుకంటే నేను చాలా పర్యాయాలు చెప్పాను. నేనున్నాను, మరి ఎన్ని సంవత్సరాలు పోతాము, ఇది జీవితకాలం ఈ లోకంలో కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దేవమ్మ నాకు మంచి ఇల్లు అయ్యా, మంచి కుటుంబం అయ్యా, మంచి ఆహారం అయ్యా, మంచి ఆరోగ్యం అయ్యా, ఇంతవట్టుగా నేను అడుగుతున్నాను. తర్వాత దేవుడే సృష్టించినటువంటి మనుషులను నరులారా తిరిగి నా యొద్దకి రండి అని పిలుస్తాడు. నేను ఎంతవట్టుకు దేవుని మీద నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం ఉంచాము. దేవుని నమ్ముకున్నానుగా,
నాకు దేవుడు ఆహారం పెడతాడు, వస్త్రం ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు, నా బిడ్డలందరూ బాగా దీవిస్తాడు, లోకంలో హాయిగా ఉంటాం మేము, ఏ తక్కువ లేకుండా ఉంటాం. ఇంతవట్టికే ఈ నమ్మికను, ఈ గురే, ఈ నిరీక్షణే మనకు ఉంటే నెక్స్ట్ ఏమంటాడు? మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. అర్థమవుతుందా? కేవలం ఇక్కడ బ్రతకటానికే మనం దేవుడిని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుదామని ఎందుకు అన్నాడంటే పౌలు గారు, ఎరిగి మనం ఏమైపోయాం చెప్పండి? చెడిపోయాం, తెలిసి పాడైపోయాం. రక్షించబడాలని తెలుసు, మారు మనసు పొందాలని తెలుసు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడని తెలుసు. నమ్మకపోతే ఏంటంట? శిక్ష అంటే నరకానికి వెళ్తాడన్న సంగతి తెలుసు. రక్షించబడిన తర్వాత రక్షణలు ఎదగాలన్న సంగతి తెలుసు. రక్షణలు ఎదగటానికి పేతురు గారి ద్వారా దేవుడు చెప్పాడు, అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెక్క ఉండాలన్న సంగతి తెలుసు. అర్థమైందా? తెలిసి కూడా వాగ్దానాలు, వాక్యం, సందేశం మీద నమ్మిక లేకుండా దాన్ని అనుసరించకుండా ఉన్నప్పుడు మనుషులందరికంటే ఏమైపోతాం మనం? దౌర్భాగ్యం. నువ్వేమో ఇక్కడ బాప్తీసం పొందాను, నేను భాషలతో మాట్లాడంటావు. నువ్వేమో నేను ప్రవచించాను అంటావు. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదామా? మత్తయి సువార్త 7కి. ఎందుకంటే కొంతమంది నేను బలి చేస్తున్నానుగా పరలోకం వెళ్తాను అనుకుంటారు. వెళ్ళవు నువ్వు. ఎందుకు వెళ్ళవంటే ఇక్కడ నేను చెప్పట్లే, దేవుడే చెప్పాడు. ఆ దినమందు అనేకులు ఎన్న వచ్చిన మాది 22 7:22 చదువుకోండి. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? వేరే వాళ్ళు మాత్రం కాదు, కేవలం సభలు సమావేశాలు పెట్టిన వాళ్ళకి మాత్రమే కాదండి. ఏం చేశారు వీళ్ళు? నామాన ప్రవచింపలేదా? ప్రవచించారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అర్థమైందా? ఒక్క నిమిషం ఉన్నాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రవచించి దేయాలు అలగొట్టి సభలు సమావేశాలు పెట్టి ఏదేదో ప్రసంగాలు చేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు నేను ప్రసంగమేగా ప్రభువుని గురించి అనుకుంటున్నారు. అయితే సరైన నమ్మిక లేదు, సరైన నియమం లేదు, నమ్మకానికి తగినటువంటి విధేయత లేదు, సమర్పణ లేదు, త్యాగం లేదు, ఇవేమి లేవు. పేరు కొరకు సభలు, పేరు కొరకు ప్రసంగాలు కదా, పేరు కొరకు ప్రవచనాలు, పేరు కొరకు స్వస్థతలు చేయటానికి. ఇప్పుడు మీకు బోర్డులు కనబడుతున్నాయి కదా, వాళ్ళ పేర్లు ఎలాగ ఉన్నాయి. అక్కడ ఇట్లుంటారా? 100 మంది, లక్షల మంది ఉంటారు. వీళ్ళు లోకాన్ని చూయించడానికి, శరీర ఆధిక్యత కొరకు ఈ రూట్లో దేవుడి మీద నమ్మిక కలిగిస్తున్నారు. అది కాదు నాయన, అజ్ఞాన కాలమందు దేవుడు చూడట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు అలా చెప్తున్నారు? బక్సింగారయ్య గారికి ఆ సంఘ పెద్ద ఆయన ఏదో షాప్ పెట్టుకుంటాడంట, దాన్ని ఓపెన్ చేయడానికి ప్రార్థన చేయడానికి రమ్మన్నాడు. వెళ్ళాడు. అక్కడ చూసేలేకే అక్కడ సిగరెట్ ప్యాకెట్లు కనపడ్డాయి. బ్రదర్ అబ్రహాం అయ్యగారు, అన్న ఏందన్న ఆ సిగరెట్ ప్యాకెట్లు ఏందన్న? వ్యాపారం కదన్నా. చెయ్యి, వీడిని రేపు నుంచి సంఘ పెద్దగా ఉండకుండా తీసేయండి అన్నాడు. ఆ రోజు మీ యూట్యూబ్లో చూసా బక్సింగ్ గారు, వీడిని రేపు నుంచి ఇంకా సంఘ పెద్దగా వద్దు, ఇలాంటి ధూమపానాలు, మద్యపానాలు ఇవన్నీ అమ్మి నువ్వెట్లాగా సంఘ పెద్ద అవుతావు, నువ్వెట్లా విశ్వాసం అవుతావు వెళ్ళిపోయాడంట. భలే నిష్టగల వాళ్ళు పవిత్రంగా బ్రతికినవాడు. నువ్వు మర్యాదగా యేసు ప్రభువుని వదిలిపెట్టి వస్తేనే నేను నీతో కాపురం చేస్తా, పిల్లలు నీతో ఉంటారు, లేకపోతే అంత భార్య. అమ్మా, నా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచి నన్ను పిలిచి నాకు రక్షణ ఇచ్చి, నేను ఒకప్పుడు ఇంగ్లాండ్ ఆ పెద్ద పెద్ద దేశాలు తిరిగి తాగి తందనాలు ఆడిన నన్ను నరకానికి వెళ్లకుండా మార్పు కలిగించి రక్షణ ఇచ్చి సాక్షిగా నిలబెట్టుకున్నాడమ్మ. ఆయన వదిలిపెట్టి నేను ఎట్లాగా ఉంటాను అని అన్నాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన చనిపోయేంత వరకు 90 సంవత్సరాలు పైగా భక్తిలోనే ఉన్నాడు. మాదిరి చూపించాడు. ఇది కదా భక్తి అంటే. చిల్లర పైసల కొరకు ఏమైనా చేసుకోలేదు.
మాకు చందాలు వస్తే చాలే అనేది కాదు భక్తి. మా విషయంలో కూడా మనం అందరం నమ్మకం అనేటటువంటిది అవసరాల కొరకు, లోకం కొరకు నమ్మకం కాదు, కానీ పరలోకం వెళ్ళటానికి నమ్మకాన్ని కుదుర్చుకుందాం. ఆయనకి ఇష్టలుగా ఉందాం, బ్రతుకు చక్కపరుచుకుందాం, ఇచ్చేప్పుడు ఇద్దాం, త్యాగం చేసేటప్పుడు చేద్దాం, ఉపవాసం ఉండేటప్పుడు ఉందాం. నిజమైనటువంటి బడా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుందాం. ఆ నమ్మకం ప్రకటన 2:10 వెళ్ళి ముగించుకుందాం. 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు, అది వినండి, అందరం విందాం. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. అది అందరం నాతో సహా శ్రమలనే వస్తాయి. ఎలాగుందాం మనం? నమ్మకం కలిగి ఉందాం, పరలోకం వెళదాం. దేని కొరకు యేసయ్య వచ్చి చనిపోయి తిరిగి లేచాడో, ఏ రాజ్య స్థాపన కొరకు ఆయన వచ్చాడో, ఆ రాజ్య స్థాపన కొరకు అటువైపు చూసి అది సంపాదించుకుందాం. ఆ నమ్మకంతో వస్తాయి. చెప్పానుగా, మొదట దైవ రాజ్యాన్ని, నీతిని వెతికితే పిల్లల చదువులు ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, మనకు ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అన్నీ ఇస్తాడు. ఆయన దిక్కులేని వారిగా నీతిమంతులను చేయడు. అలాంటి శ్రేష్ఠ ఆధిక్యతను ఆయనలో మనమందరం సరైన నమ్మికను ఉంచి పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికి దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకు. హృదయ